శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 240వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో అర్జునుడు సుభద్రని బలవంతంగా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. అది కూడా శ్రీకృష్ణ భగవానుని యొక్క అనుమతితో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చినటువంటి సలహా ప్రకారమే చేస్తున్నాడు. ఒక సన్యాసి రూపాన్ని ధరించి ద్వారకా నగరంలో ఒక ఉద్యానవనంలో ఒక సన్యాసిలాగా ఒక సాధువులాగా వేషం వేసుకుని కూర్చుంటే అక్కడికి బలరామాదులు మొదలైనటువంటి వాళ్ళందరూ రావటం, తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా రావటం, ఇతన్ని సన్యాసిగా భావించి తర్వాత ఈ సన్యాసికి ఆతిథ్యం ఇవ్వటం కోసం అని చెప్పేసి తమ మందిరానికే, సుభద్రా మందిరానికే పంపించడం అనేటువంటిది ఈ అధ్యాయంలో జరుగుతున్నది. ఎంత విచిత్రం అంటే, సోదరుని వివాహం కోసం అని చెప్పేసి నిన్న తమ్ముడు గారైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు జగన్నాటక సూత్రధారే అర్జునుడికి ఇదిగో సుభద్రని ఈ విధంగా తీసుకువెళ్ళు అని చెప్పి సలహా ఇచ్చాడు. ఈ అధ్యాయంలో అన్నగారైనటువంటి బలరాముడు ఆ సుభద్రా మందిరంలోనే నివసించండి అని చెప్పి ఈ యతి మహారాజుగా ఉన్నటువంటి సాధువుగా ఉన్నటువంటి అర్జునుని ఆవిడ మందిరానికే పంపిస్తున్నాడు. ఇదంతా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క లీలా విశేషాలే అని మనం గ్రహించవచ్చు సులభంగా. ముందుగా ప్రవచించుకునే ముందు స్వామి వారిని, గణేశుణ్ణి, అలాగే వ్యాసుల వారిని స్మరించుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ద్వారకాయా ఉపవనే వసతః యతిరూపస్య అర్జునస్య రైవతక పర్వతాత్ ప్రతినివృత్యైః యాదవైః దర్శనం. ద్వారకా నగరంలో ముందుగా శ్రీకృష్ణార్జునుడు వెళ్ళారు. అక్కడ ఒక వనంలో, ఉద్యానవనంలో నివసిస్తున్నటువంటి, అది కూడా ఎట్లా అంటే యతి రూపంలో, ఒక సన్యాసి రూపంలో నివసిస్తున్నటువంటి అర్జునుడికి రైవతక పర్వతం మీద జరిగినటువంటి ఉత్సవం నుండి తిరిగి వస్తున్నటువంటి యాదవులు దర్శనమిచ్చారు. బలరామాదులు మొదలైనటువంటి వాళ్ళు దర్శనమిచ్చారు. యతినివాస విషయే, యతినివాసం అంటే ఈ సన్యాసి ఎక్కడ ఉండాలి, ఎక్కడ నివసించాలి, గొప్ప మహానుభావుల్లాగా ఉన్నారని భ్రమించినటువంటి యదువంశ శ్రేష్ఠుడైనటువంటి బలరామాదులు యాదవై పృష్ఠే సుభద్రాగృహే వసత్విధి రామోక్తి. సుభద్రాగృహంలో నివసిస్తే బాగుంటుంది అని రాముడే చెప్పడం జరుగుతుంది, బలరాముడే చెప్పడం జరుగుతుంది. ముందుగా ఆ విశేషాలు ఏమిటో శ్లోకం ఒక్కొక్కటి భావరూపంగా చెప్పుకుందాం. శ్లోకార్థాలు. శ్రీ వైశంపాయన ఉవాచ. ఇక్కడ చెయ్యి అనబడింది, మొదటి అక్షరం చా అని ఉండాలి. చారాహ చారా సంచారితే తస్మిన్ అనుజ్ఞాతే యుధిష్ఠిరే. అక్కడ అటు ఇటు వెళ్ళేటువంటి సంచారకులు ఎవరైతే ఉంటారో, మార్గం మీద సంచరించేటువంటి వాళ్ళు, అలాగే గుడాచారులు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ సంచరించేటువంటి ప్రదేశం అక్కడ. నిన్నటి రోజున మనం చెప్పుకున్నటువంటి అంశంలో శ్రీకృష్ణ పరమాత్ముడే సుభద్రని ఎలా వివాహం చేసుకోవాలనేటువంటి ఉప్పు అందించాడు, అర్జునుడికి సలహా ఇచ్చాడు. ఒకటేంటంటే క్షత్రియులకి వీరోచితమైనటువంటిది ఏంటంటే స్వయంవరం అనేటువంటిది ఉచితమైనటువంటి. కాకపోతే స్వయంవరంలో ఆ వధువు వరించవచ్చు, వరించకపోవచ్చు. సహజమైనటువంటి చంచలమైనటువంటి స్త్రీ స్వభావం చేత ఒకవేళ వరించకపోతే ఏమవుతుంది? అందువలన రెండవ ఉత్తమమైనటువంటి మార్గం ఏంటంటే క్షత్రియులకి బలవంతంగా ఆ స్త్రీని వీరోచితంగా తీసుకువెళ్ళటం, అంటే ఎదురు వచ్చినటువంటి వాళ్ళతో యుద్ధం చేసి తీసుకువెళ్ళటం అనేటువంటిది క్షత్రియులకి ఆనాటి కాలంలో సబబే. ఆ విధంగా తీసుకువెళ్ళమని శ్రీకృష్ణ పరమాత్ముడే సలహా ఇచ్చాడు. అందరూ సంచరించేటువంటి ఒక ప్రదేశంలో అయితే ఒక చారుల్ని, కొంతమందిని అక్కడ ధర్మరాజు దగ్గర
అనుమతి తీసుకురమ్మని పంపించడం జరిగింది. అది నిన్నటి రోజున మనం పాఠంలో చెప్పుకున్నాం. కృష్ణుడు సలహా ఇవ్వంగానే అర్జునుడు వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డా. ఈ అభిప్రాయాన్ని ముందుగా పాండవులలో పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడికి చేరవేశాడు వార్తాహరుల చేత. వెంటనే యుధిష్ఠిరుడు దానికి అంగీకరించాడు. ఈ వివాహానికి అంగీకరించడం అనేటువంటిది కూడా తెలుసుకున్నాడు అర్జునుడు. అప్పుడు సంతోషించి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు తిరిగి వచ్చేశారు ద్వారకకి, రైవతక పర్వతం మీద నుంచి. చైరా సంచారితే తస్మిన్ అనుజ్ఞాతే యుధిష్ఠిరే అనుజ్ఞాతే, ధర్మరాజు యొక్క అనుజ్ఞ పొందిన తర్వాత వాసుదేవాభ్యనుజ్ఞాత కథయిత్వేతి కృత్యతాం. వాసుదేవుని యొక్క అనుజ్ఞ, ధర్మరాజు యొక్క అనుజ్ఞ పొందిన తర్వాత కథయిత్వేతి కృత్యతాం, ఆ తర్వాత తాను చేయదలుచుకున్నటువంటిది ఏదైతే ఉందో భగవానుడు ఉపదేశించినటువంటి ప్రకారం చేసుకుంటూ వెళ్ళాడు అర్జునుడు. కృష్ణస్య మతమాస్థాయ, మతము అంటే ఇక్కడ అభిప్రాయం, కృష్ణుడి యొక్క అభిప్రాయం ప్రకారం అన్నట్టు. కృష్ణస్య మతమాస్థాయ ప్రయయౌ భరతర్షభః ద్వారకాయా ఉపవనే తస్థౌ వై కార్యసాధనః. ద్వారకా నగరంలో ఒక ఉద్యానవనాన్ని, సుందరమైనటువంటి ఉద్యానవనాన్ని చూసుకుని అక్కడ తస్థౌ, అక్కడ ఆగిపోయాడు అర్జునుడు. కృష్ణుడు ముందుకెళ్ళిపోయాడు. ఎలా ఉండాలనేది కూడా నిన్నటి రోజున కృష్ణ భగవానుడే చెప్పాడు. ఒక యతి రూపంలాగా నువ్వు ఒక ప్రదేశాన్ని చూసుకుని ఉండు నాయన, సమయం వస్తుంది అప్పటిదాకా ఉండని చెప్పాడు. కాబట్టి ఒక ఉద్యానవనంలో అక్కడ ఒక సన్యాసిలాగా వేషం వేసుకుని అర్జునుడు సమయానుకూలంగా వేచి ఉన్నాడు. కార్యసాధకుడైనటువంటి అర్జునుడు. నివృత్తే హ్యుత్సవే తస్మిన్ గిరౌ రైవతకే తథా. అర్జునుడు ఇక్కడ ఉద్యానవనంలో ఉంటే అక్కడ పైన రైవతక పర్వతం మీద జరిగినటువంటి ఉత్సవం సమాప్తి అయిపోయింది. నివృత్తేహి ఉత్సవే, అద్భుతమైనటువంటి కోలాహలంగా ఆ ఉత్సవ వేడుకలు జరిగాయి. కొన్ని రోజుల పాటు జరిగినటువంటి ఆ ఉత్సవాల్లో ఈ యాదవులందరూ, యదువీరులందరూ కూడా అక్కడ హాయిగా గడిపి ఉత్సవం పరిసమాప్తి చేసుకుని తిరిగి వస్తున్నారు. తస్మిన్ గిరౌ రైవతకే, ఆ పర్వతమునందు ఉత్సవం ముగించుకుని వృష్ణయోప్యగమన్ సర్వే పురీం ద్వారవతీమను. వృష్ణయ అనే పదానికి అర్థం వృష్ణివంశీయులైనటువంటి యదువీరులు. వాళ్ళందరూ కూడా అపి అగమన్ సర్వే, వాళ్ళందరూ కూడా అగమన్ తిరిగి మళ్ళీ ద్వారకా నగరం వైపు ప్రయాణం అవుతున్నారు. పురీం ద్వారవతీం అను అనే పదానికి అర్థం అనుసరించడం. ద్వారవతీ నగరం వైపు మళ్ళీ తిరిగి ప్రయాణం పట్టారు వృష్ణివంశీయులందరూ రైవతక పర్వతం మీద నుంచి దిగి. చింతయానస్తతో భద్రాం ఉపవిష్ట శిలాతలే. అక్కడ వీళ్ళు వచ్చేటువంటి మార్గంలోనే ఉద్యానవనంలో ఒక శిలాతలం మీద, ఒక అందమైనటువంటి ఒక రాతి మీద తాను కోరుకోబోతున్నటువంటి సుభద్ర, తాను వరించబోతున్నటువంటి ఆ సుభద్రని తలుచుకుంటూ చింతిస్తూ ఆలోచిస్తూ, ఆవిడ గురించి ఆలోచిస్తూ ఉపవిష్ట శిలాతలే, ఉపవిష్ట అంటే ఆసీనుడై కూర్చున్నాడు అర్జునుడు అక్కడ. వీళ్ళు వచ్చేదవలో అర్జునుడు అక్కడే ఉన్నటువంటి పరిసరంలో ఉన్నటువంటి ఉద్యానవనంలో రమ్యమైనటువంటి శిలాతలంలో, అంటే శిల యొక్క అగ్రభాగం మీద, కొండపరాయి మీద సుభద్రను ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాడు మురిసిపోతూ. రమణీయే వనోద్దేశే బహుపాదప సంవృతే. పాదపము అంటే వృక్షము. బహుపాదప సంవృతే, అనేకమైనటువంటి వృక్షాలతో నిండి ఉన్నటువంటి, కూడుకుని ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వన ప్రదేశం అది. ఎలా ఉందంటే సుందరంగా, రమణీయంగా ఉంది ఆ ప్రదేశం అంతా, ఉద్యానవనం. రమణీయే వనోద్దేశే బహుపాదప సంవృతే సాలతాలాశ్వ. ఇక ఏ వృక్షాలు ఆ ఉద్యానవనంలో ఉన్నాయనేటువంటి 2 శ్లోకాలలో ఇస్తున్నారు ఇక్కడ. వృక్షాల యొక్క పేర్లు ఇవన్నీ. సాల వృక్షము, తాళ వృక్షము. సాలతాలాశ్వకర్ణైశ్చ బకులై అర్జునైస్తదా. అర్జున వృక్షం అనేది కూడా వృక్షం పేరు. చంపకాశోక పున్నాగై కేతకై పాటలైస్తదా. చంపక పుష్పాలతో పూసేటువంటి అద్భుతమైనటువంటి చెట్టు అశోక వృక్షము, పున్నాగ వృక్షము, కేతక వృక్షము, పాటల వృక్షము. కర్ణికారైరశోకైశ్చ అంకోలైరతి ముక్తకై. ఏవం, ఈ విధంగా
ఆదిభిరన్యైశ్చ సంవృతే సశిలాతలే. ఆ ఉద్యానవనంలో అర్జునుడు కూర్చున్నటువంటి శిలాతలం పరిసరాల్లో చక్కగా సుందరమైనటువంటి ఎన్నో అందమైనటువంటి మహా రమణీయమైనటువంటి వృక్షాలు కూడుకుని ఉన్నాయట. కేవలం ఆదిభిహి అన్యైశ్చ, మొదలైనటువంటి రమ్యమైనటువంటి ఎన్నో రకాలైన వృక్షాలతో కూడుకుని ఉన్నది అర్జునుడు కూర్చున్నటువంటి ఆ శిలాతలం. అక్కడ కూర్చుని అర్జునుడు పునః పునశ్చింతయామానః సుభద్రాం భద్రరూపిణి. భద్రరూపిణి, భద్రము అంటే సుందరము, శుభకరము. శుభకరమైనటువంటి భద్రభాషిణి, భాషిణి అంటే మాట్లాడేది. సుందరమైనటువంటి మృదు మధురమైనటువంటి భాషలతో మృదు మధురమైనటువంటి భాషణం చేసేటువంటి స్త్రీని భద్రభాషిణి అంటారు. ఆమె నోటి వెంట ఎప్పుడు కూడా మంగళకరమైనటువంటి వాక్కులు, మధురమైనటువంటి వాక్కులే వస్తాయి. భద్రభాషిణీం సుభద్రాం, మధురంగా మాట్లాడేటువంటి, తీయగా మాట్లాడేటువంటి సుభద్రని పునః పునః చింతయానః, మళ్ళీ 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 తలుచుకుంటూ అలాగే గడుపుతున్నాడు అర్జునుడు ఆ ప్రదేశంలో. అనుకోకుండా ఆ ప్రదేశానికి వృష్ణి వీరులు వచ్చారు, అర్జునుని చూశారు. యదృచ్ఛయ, యదృచ్ఛయ అంటే యాదృచ్ఛికంగా అని అర్థం, అనుకోకుండా. యదృచ్ఛయాచోపపన్నా వృష్ణి వీరాంతదర్శసః, అనుకోకుండా ఆ ప్రదేశానికి వచ్చినటువంటి వృష్ణి వీరులందరినీ కూడా సహా దదర్శ, సహా అంటే అర్జునుడు అని అర్థం. అర్జునుడు దదర్శ సహా, వాళ్ళందరినీ చూశాడు, వృష్ణి వీరులందరినీ. ఎవరెవరు వచ్చారు అనేది మళ్ళీ ఇక్కడ 2 శ్లోకాల్లో చెప్తున్నారు. వీళ్ళందరి యొక్క లిస్టు అంతకు ముందు పూర్వ అధ్యాయంలో ఇచ్చారు, మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. బలదేవం చ హార్ధిక్యం సాంబం సారణమేవ చ ప్రద్యుమ్నం చ గదం చైవ చారుదేష్ణం విధూరథం. బలదేవుడు, హార్ధిక్యుడు, సాంబుడు, సారణమేయుడు, అలాగే ప్రద్యుమ్నుడు, అలాగే గదుడు, కృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడు, గదుడు, సాంబుడు, చారుదేష్ణుడు, విధూరథుడు మొదలైనటువంటి వాళ్ళు. ఇంకా భానుంచ హరితం చైవ విపృధుం పృథుమేవ చ, భానుడు, హరితుడు, విపృధువు, పృథువు మొదలైనటువంటి యదువంశ వీరులందరూ కూడా అటువైపుగా వెళ్తున్నారు ద్వారకా పట్టణానికి, వైవతక పర్వతం ఉత్సవం చూసుకుంటూ. అంతేకాకుండా తథా అన్యాంశ్చ, అన్యాంశ్చ అంటే వీళ్లే కాకుండా ఇంకా పేరు చెప్పకుండా ఉన్నటువంటి ఎంతో మంది వీరులు. తథా అన్యాంశ్చ బహూన్ పశ్యన్ హృది శోకమధారయత్, పశ్యన్ హృది, వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. ఇట్లాంటి యదువీరులందరూ కూడా ఇటువైపు వచ్చారే అని చెప్పి అర్జునుడు చూశాడు వాళ్ళందరినీ. వచ్చినటువంటి యదువీరులందరినీ కూడా చక్కగా ఆశీనుని కావించాడు, అక్కడ కూర్చోమని చెప్తున్నాడు అర్జునుడు. తతస్తే సహితా సర్వే యతిం దృష్ట్వా సముత్సుకాః, తతః తే సహితా సర్వే యతిం దృష్ట్వా సముత్సుకాః, వాళ్ళందరూ కూడా యతిం దృష్ట్వా, యతి అంటే సన్యాసి రూపంలో ఉన్నటువంటి అతన్ని చూసి సముత్సుకాః, ఉత్సుక అంటే మనకి యాంగ్జైటీ అంటారు చూసారా, ఒక రకమైనటువంటి ఆతృతగా, చక్కగా ఆనందంగా, ఎవరో ఇతను సాధువులాగా ఉన్నారు, మహర్షిలాగా ఉన్నారే అని నమస్కారం చేసి పలకరించడానికి ప్రయత్నిస్తున్నారు. వృష్ణయో వినయోపేతాః పరివార్యోపతస్థిరే, వృష్ణయో వినయోపేతాః అంటే వినయ విధేయతలో ఈ వృష్ణవంశీయులందరూ కూడా వృష్ణయో వినయోపేతాః, వినయ విధేయతలతో వృష్ణవంశీయులందరూ కూడా పరివార్యోపతస్థిరే, పరివారము, వాళ్ళ సపరివారంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడే ఆగిపోయారు ఒకసారి అతన్ని చూసుకొని. తతో అర్జున ప్రీతమనా స్వాగతం వ్యాజహారసః, తతః ఆ తర్వాత అర్జున ప్రీతమనాః స్వాగతం వ్యాజహార, అర్జునుడు వచ్చినటువంటి వాళ్ళందరికీ స్వాగతం పలికాడు. ముందు వచ్చినటువంటి యదువీరులందరికీ ప్రీత మనస్కుడై సంతోషంతో వాళ్ళకి స్వాగతం పలికాడు. అర్జునుడికి వీళ్ళందరూ ఎవరో తెలుసు, కానీ వాళ్ళు మాత్రం ఇతన్ని అర్జునుడిగా గుర్తించలేదు. ఎందుకంటే ప్రచ్ఛన్న వేషంలో ఉన్నాడు అర్జునుడు. సహా అంటే ఇక్కడ అర్జునుడు. ఆస్యతాం సర్వై రమణీయే శిలాతలే, ఏమని చెప్తున్నట్ట అర్జునుడు, రమణీయమైనటువంటి ఈ శిలాతలమునందు
సర్వై ఆస్యతామాస్యతాం. కూర్చోండి కూర్చోండి. ఆస్యతాం అంటే ఉప 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 ఇక్కడ కూర్చుని మీరు శ్రద్ధ తీరండి. ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నట్టుగా ఆస్యతాం ఆస్యతాం, ఆసీనులు కమ్మని అక్కడ చూపిస్తున్నాడు శిలాతలం మీద. ఆస్యతాం అంటే ఆసీనులు కమ్మని చెప్పి వారికి ఆసనాలు సమర్పించడాన్ని ఆస్యతాం అంటారు. రండి కూర్చోండి. ఆహ్వానము, ఆ తర్వాత ఆసనము, అర్ఘ్యము, పాద్యము మొదలైనవి సమర్పించడం అనేటువంటిది అతిథి ఆచారాలలో ముఖ్యమైనటువంటిది. అక్కడ అతనికి లేకపోయినా కూడా, ఇవేమీ లేకపోయినా అర్జునుడికి సత్పురుషుల యొక్క నివాసాలు గాని, సత్పురుషుల యొక్క వారి వద్ద ప్రధానంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ ఆసనం సమర్పించడం అనేది గాని, మృదు మధురమైనటువంటి వాక్కులతో చక్కగా కుశల ప్రశ్నలు వేయటము, ఇట్లాంటివన్నీ కూడా వారి దగ్గర ధనధాన్యాదులు లేకపోయినా అర్ఘ్యపాద్యాదులకి, ఆసనాదులకి, మంచి మధురమైనటువంటి వాక్కులకి ఏ లోటు ఉండదు. అట్లా ఇక్కడ అర్జునుడి దగ్గర ఏమీ లేకపోయినా కూడా ముందు ఆసనం సమర్పించాడు వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళందరూ. వాళ్ళు ఆసీనులై ఎవరో మహానుభావుడిలాగా ఉన్నారు, దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఇతను ఎవరో అని చెప్పి కనుక్కుందామని అడుగుతున్నారు ఈ ప్రశ్నలు. ఇత్యేవ ముక్తా యతినా ప్రీతాస్తే యాదవర్షభాః. ఈ విధంగా పలికినటువంటి యతి చేత యాదవర్షభాః ప్రీతాః తే ప్రీతాః. యదువంశ వీరులందరూ కూడా చాలా ప్రీతి చెంది ఆయన ఆహ్వానాన్ని మన్నించి అక్కడ ఆసీనులై కూర్చొని ఉపోపవిపిషు సర్వే తే స్వాగతమితి బ్రువన్. వాళ్ళు కూడా ఉపవిష్టులై కూర్చుని ఆసీనులై వాళ్ళందరూ కూడా ఆ విప్రోత్తముడికి, ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి అర్జునుడికి స్వాగతమితి బ్రువన్, వాళ్ళు కూడా స్వాగత వచనాలు పలికారు. అంటే కుశల ప్రశ్నలకి తిరిగి మళ్ళీ కుశలం అడగటం. అయితే పరితః సన్నివిష్టేషు వృష్ణివీరేషు పాండవః ఆకారం గుహమానస్తు కుశల ప్రశ్నమబ్రవీత్. ఆకారం గూహమానః, గూహమానః అనే పదానికి అర్థం గుహ్యంగా ఉండటం, రహస్యంగా ఉండటం. అర్జునుడు తన ఆకారాన్ని అలా కప్పిపుచ్చుకుని ఉన్నాడు. అలా ఉన్నటువంటి ఆ అర్జునుడిని పరితః సన్నివిష్టేషు వృష్ణివీరేషు, అక్కడ చుట్టూతా ఉన్నటువంటి వృష్ణివీరులందరినీ కూడా పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు మొట్టమొదట. ఎందుకంటే వాళ్ళు వచ్చారు ఈయన దగ్గరికి. కాబట్టి పరితః అనే పదానికి అర్థం చుట్టూతా ఆసీనులై కూర్చుని ఉన్నటువంటి యదువీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పేరు పేరున కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు. మీరు బాగున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? బాగా ఏం జరిగింది? ఎలా జరిగింది? అక్కడ కార్యక్రమాలు ఎలా జరిగాయి? అన్నీ అడుగుతున్నాడు. సర్వత్ర కుశలం చోక్వా బలదేవో బ్రవీదిదం. అందరి కుశలములు చెప్పిన తర్వాత, అన్ని విశేషాలు చెప్పిన తర్వాత బలరాముడు బలదేవ అబ్రవీత్ ఇదం. బలరాముడు అంటున్నాడు సన్యాసి వేషంలో ఉన్న అర్జునుడితో, ప్రసాదం కురుమే విప్ర. ఓ విప్ర, ఓ బ్రాహ్మణోత్తమ, ప్రసాదం కురు, అనుగ్రహించండి స్వామి. కుతస్త్వం చ ఆగతో హ్యసి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ప్రదేశంలో మిమ్మల్ని ఎక్కడా చూడలేదు ఇంతవరకు, కొత్తగా కనిపిస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటూ బలరాముడు అడుగుతున్నాడు. పైగా మీరెక్కడో ఏ ఏ ప్రాంతాల నుంచి తిరిగి వచ్చారో ఆ యాత్రా విశేషాలు అన్ని కూడా చెప్పండి అని చెప్పి మరి అడుగుతున్నాడు ఇక్కడ బలరాముడు. త్వయా దృష్టాని పుణ్యాని వద త్వం వదతాం వర. వదతాం వర, వర అంటే శ్రేష్ఠుడు, అంటే మాటకారి అయినటువంటి వాడు, చెప్పడంలో వర్ణించడంలో శ్రేష్ఠుడైనటువంటి వాడిని వదతాం వర అంటాం. అట్లాంటి త్వం, నీవు నీ చేత చూడబడినటువంటి అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి ప్రదేశాల గురించి చెప్పడానికి అర్హుడైన వాడు, నీవే చెప్పాలి. కాబట్టి మీరు ఏ ఏ క్షేత్రాలు తిరిగారు, ఏ పుణ్యతీర్థాలు చూశారు, వాటి విశేషాలన్నీ కూడా చెప్తుంది స్వామి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరెవరు? పర్వతాంశ్చైవ తీర్థాని వనాన్యాయతనాని చ. అనేకమైనటువంటి పర్వతాలు, రమ్యమైనటువంటి తీర్థాలు, అనేకమైనటువంటి ఆశ్రమాలు, ఆయతనాని చ ఆశ్రమాలు, మీరేవేవి దర్శించారో వాటన్నిటి గురించి వివరించండి అన్నాడు బలరాముడు. అప్పుడు వైశంపాయనుల వారు ఈ వివరాలన్నీ కూడా జనమేజయుడికి చెప్తున్నారు. అర్జునుడు సమాధానమిస్తూ బలరాముడికి, తీర్థానాం దర్శనం చైవ పర్వతానాం చ భారత
ఆపగానాం వనానాం చ కథయామాస తాః కథా. మామూలుగా అయితే ఇంకొకళ్ళు అయితే అబద్ధాలు చెప్పేవాడే, కానీ ఇక్కడ నిజంగానే అర్జునుడు వనవాస దీక్షలో అనేకమైన తీర్థయాత్రలు చేస్తూ వస్తున్నాడు కాబట్టి తాను ఎక్కడెక్కడైతే సంచరించాడో అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అంతకుముందు మనమే చెప్పుకున్నాం. ముందు హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడి నుంచి ఒరిస్సా ప్రాంతానికి వచ్చాడు. కళింగ దేశం, అంగవంగ కళింగ దేశాలు వచ్చాడు. అక్కడి నుంచి ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ ప్రాంతాలు, గోకర్ణ ప్రాంతాలు తిరిగాడు. అక్కడి నుంచి ప్రభాస తీర్థానికి వచ్చాడు. ఈ విశేషాలన్నీ చెప్పాడు. మధ్య మధ్యలో ఎక్కడెక్కడ ఆగాడు. అప్సరసలకి అనేకమైనటువంటి వాళ్ళకి శాప విమోచనాన్ని కూడా కలిగించాడు. అది ఏ ప్రాంతమో, ఆ పంచతీర్థాల ప్రాంతాల విశేషాలు ఇవన్నీ చెప్పాడు. శ్రుత్వా ధర్మ కథా పుణ్యా వృష్ణివీరాముదాన్విత. ఈ విశేషాలన్నీ పుణ్య శ్రవణ కథాశ్రవణం చేసిన తర్వాత వృష్ణివీరులందరూ కూడా ముదాన్విత, ముద అంటే సంతోషం, ఆనందాన్ని పొందారట. ఎందుకంటే ఇట్లాంటి పుణ్యమైనటువంటి ధర్మ కథలని ఆలకించి పావనమైపోయారు వృష్ణివీరుడు. దాంతో ఆ సన్యాసి వేషంలో ఉన్నటువంటి అర్జునుడిని అపూజయం తదా భిక్షుం కథాంతే జనమేజయ. ఓ జనమేజయ మహారాజా, ఆ భిక్షుకునికి, భిక్షు రూపంలో ఉన్న అర్జునుడికి ఆయన చెప్పినటువంటి అనేకమైన తీర్థ పుణ్యక్షేత్రాల యొక్క గాథలన్నీ అయిపోయిన తర్వాత చక్కగా యదువీరులు పూజించారు. అపూజయం అంటే పూజించారు, పాస్ట్ టెన్స్. అర్చించి పూజించి గౌరవంగా చూసి అప్పుడు అడుగుతున్నారు. తతస్తు యాదవా సర్వే మంత్రయంతి స్మ భారత. యాదవులు వాళ్ళల్లో వాళ్ళు ఒక్కసారి మంత్రయంతి అంటే మాట్లాడుకున్నారట, చర్చించుకున్నారట. మంత్రయంతి స్మ ఏమని? ఈ వచ్చినటువంటి సన్యాసి మన ప్రాంతానికి అతిథి. అయం దేశాతిథి. ఈయన మన ప్రాంతానికి వచ్చినటువంటి అతిథి కాబట్టి అయం దేశాతిథి శ్రీమాన్ త్రిలింగధరో ద్విజ. త్రిలింగధర అంటే లింగధరుడు, ద్విజ పైగా బ్రాహ్మణుడు, సన్యాసి వేషంలో ఉన్నటువంటి వాడు, బ్రహ్మచారిలాగా ఉన్నాడు. శ్రీమాన్ శ్రీమంతుడైనటువంటి వాడు, అనేకమైనటువంటి దేశాలు తిరిగి వచ్చాడు. మన ప్రదేశానికి అతిథి. అయం దేశ అతిథి, మన ప్రదేశానికి అయం అతిథి, ఇతను అతిథి. కాబట్టి ఇతనికి మనం గౌరవ మర్యాదలు చేయాలి, నివాసం కల్పించాలి, ఎక్కడ ఆహారానికి లోటు లేకుండా చూపించాలి, ఉన్నంతకాలం హాయిగా గడపాలి. కాబట్టి మనం ఈ బాధ్యత తీసుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆవాసం కముపాశ్రిత్య వసతే నిరుపద్రవ. కముపాశ్రిత్య ఆవాసం వసేత. కాబట్టి ఎలా ఆశ్రయమిస్తే బాగుంటుంది, ఎలాంటి నివాసం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉండగా ఇత్యేవం ప్రబ్రువంతస్తు రౌహిణేయం చ యాదవ. ఈ విధంగా వాళ్ళల్లో వాళ్ళు రౌహిణేయం అంటే రోహిణి కుమారుడైనటువంటి ఈ బలరాముడు మొదలైనటువంటి వాళ్ళందరూ చర్చించుకుంటూ ఉంటే యాదవులతో పాటు ఇంతలో శ్రీకృష్ణ భగవానుడు అక్కడికి రావటం జరిగింది. సాక్షాత్తు పరమాత్మే అక్కడికి వచ్చాడు. కృష్ణ పరమాత్మని చూడంగానే బలరామాదులందరూ కూడా కృష్ణుని అడుగుతున్నారు. దదృశు కృష్ణమాయాంతం సర్వే యాదవ నందనం. సర్వే యాదవ నందనం, యాదవులకి సంతోషాన్ని కలిగించేటువంటి కృష్ణుడు రావడం చూసి ఏహి కేశవ. ఏహి అంటే ఆహ్వానించలే, ఆ సంస్కృతంలో ఆహ్వానించడానికి పలికేటువంటి పలుకు ఏహి. ఏహి పరమాత్మ. ఏహి ఏహి అంటే రా నాయన రా, స్వాగతం అని పలకటాన్ని ఏహి అంటారు. ఏహి కేశవ, ఓ కేశవ, మాధవ, రా నాయన. ఏహి కేశవ తాతేతి రౌహిణీయో వచో బ్రవీత్. అన్నగారైనటువంటి బలరాముడు రోహిణీయుడే స్వాగతం పలుకుతున్నాడు కేశవుడికి. స్వాగతం పలికి వచో అబ్రవీత్, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నాయన, ఇప్పుడే అనుకుంటున్నా, ఈ సన్యాసికి ఎక్కడ మనం వసతి కల్పించాలి, ఎక్కడ ఆశ్రయం కల్పించాలని మేము మాట్లాడుకుంటున్నామయ్యా, నీ అభిప్రాయం చెప్పు అన్నాడు బలరాముడు. యతి లింగధరో. యతి అంటే సన్యాసి, లింగధర అనే పదానికంటే కూడా బ్రహ్మచారి. యతి లింగధరో విద్వాన్ దేశాతిథి అయం ద్విజ. దేశాతిథి అయం ద్విజ. అయం ద్విజ, ఈ బ్రాహ్మణోత్ముడు విద్వాంసుడైనటువంటి వాడు, మన దేశానికి అతిథిగా వచ్చినటువంటి వాడు, మన ప్రదేశానికి. కాబట్టి ఇతడు ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు, సంవత్సరం ఉంటే సంవత్సరం, నెల ఉంటే నెల,
వర్ష మాస నివాసార్థమాగతో పురం ప్రతి. ఇతడు మన యొక్క పురానికి ఎందుకు వచ్చాడంటే వర్షమాస నివాసార్థం. వర్షం అంటే సంవత్సరం, మాసం అంటే నెల. అంటే ఓ సంవత్సరమో ఒక నెల రోజులు 13 నెలలు మన ద్వారకా నగరంలో నివసించడానికి వచ్చినటువంటి వాడు కాబట్టి ఇన్నాళ్ళు అతనికి ఎటువంటి లోటు లేకుండా మనం ఇవ్వాలి, వాసం కల్పించాలి. స్థానే యస్మిన్ నివసతు తన్మే బ్రూహి జనార్దన. ఓ జనార్దన, బ్రూహి, నువ్వు చెప్పు. ఎటువంటి స్థానంలో, యస్మిన్ స్థానే నివసతు తన్మే బ్రూహి. ఇతడు ఏ నివాసంలో ఉంటే బాగుంటుందో అటువంటి నివాసాన్ని నువ్వు నాకు సూచించవయ్యా అని బలరాముడు అడిగితే కృష్ణుడు అంటున్నాడు, నువ్వు ఉంటే నేను చెప్పడం ఏమిటన్నయ్యా, నువ్వు పెద్దవాడివి కదా, నీ సమాధానమే మా సమాధానం అంటూ గౌరవ సూచకంగా అన్నగారి మీదే భారం వేశాడు. ఎందుకంటే నిన్న చెప్పవలసింది కృష్ణుడు చెప్పేశాడు, ఇప్పుడు అన్నగారి నోటి వెంట కృష్ణుడే పలికిస్తున్నాడు. ఏమని పలికిస్తాడో చూడాలి. త్వయి స్థితే మహాభాగ పరవానస్మి ధర్మతః. త్వయి స్థితే, అన్నయ్య ఎంత మాట, నన్ను చెప్పమంటావేంటి, నువ్వు ఉంటే నేను చెప్పడం ఏమిటి. త్వయి స్థితి అంటే నువ్వు ఉంటే ఇక్కడ పెద్దవాడివి, మహాభాగా, నువ్వు ఎట్లాంటి వాడివి, పరవానస్మి ధర్మతః, ధర్మాత్ముడివి, పరమధర్మాత్ముడు అయిన వాడివి. స్వయంతు రుచిరే స్థానే వాసయేత్ యదునందన. ఓ యదునందన, యదువంశశ్రేష్ఠుడా, నివాసయే, వాసము ఉన్న నివాసము ఉన్న ఒకటే. నివాస స్థాన విషయే రుచిరే, నీకు ఇష్టమైనటువంటి నివాస స్థానాన్ని నువ్వే స్వయంగా సూచించన్నయ్యా. ప్రీతస్సతేన వాక్యేన, నువ్వు ఏదైతే చెప్తావో అది నాకు సంతృప్తికరమైనటువంటిది. ఎందుకంటే పలికించేది కూడా పరమాత్ముడే, ఆయనే. పక్కన బలరాముడి ద్వారా పలికించేది కూడా కృష్ణ పరమాత్ముడే. అందువల్ల ఈయన అంత ధైర్యంగా ప్రీత తేన వాక్యేన అన్నారు. నువ్వు ఏ వాక్యములైతే పలుకుతావో వాటితో నేను సంతృప్తి చెందుతానన్నయ్యా అని పరిష్వజ్య జనార్దనం అంటూ అన్నగారిని ఒక్కసారి ఆలింగనం చేసుకుని జనార్దనుడితో పలుకుతున్నాడు. బలదేవో బ్రవీత్ వాక్యం చింతయిత్వా మహాబల. బలదేవుడితో అంటున్నాడు, చింతయిత్వా, మహాబలుడు. చింతయిత్వ అంటే ఒక క్షణం ఆలోచించి ఈ విధంగా చెప్పాడు. ఆరామేతు వసేత్ ధీమాం చతురో వర్షమాసకాన్ కన్యాగృహే సుభద్రాయా భుక్త్వా భోజనమిచ్చయా. ఆరామేతు వసేత్, హాయిగా ఆయన ఎంతకాలం నివసించవలసి ఉంటే అంతకాలం నివసించవచ్చు. చతురో వర్షమాసకాన్, 4 సంవత్సరాలైనా ఎన్ని మాసములైనా సరే హాయిగా జీవించవచ్చు. ఎక్కడంటే కన్యాగృహే సుభద్రాయ, మన సుభద్ర యొక్క కన్యాగృహం ఉంది కదా, సుభద్ర యొక్క గృహం, అక్కడ చక్కగా అన్ని వసతులు కూడా బాగుంటాయి. మన గృహంలో కంటే ఆ సుభద్ర యొక్క అంతఃపురంలో బాగుంటాయి ఇట్లాంటి సాధువులైనటువంటి వాళ్ళకి. భుక్త్వా భోజనమిచ్చయ, ఆయన కోరుకునేటువంటి భోజనాదులు కూడా అక్కడ ఆ అంతఃపురంలో హాయిగా దొరుకుతూ ఉంటాయి. లతా గృహేషు వసతాం ఇది మే ధీయతే మతి. లతాగృహేషు వసతామి, అక్కడ ఉన్నటువంటి చక్కటి లతాగృహాలు అంటే అవి ఎట్లా ఉంటాయంటే ఆశ్రమ ప్రాంతాలు, సన్యాసులైనటువంటి వాళ్ళకి రాజభవనాల కంటే ఒక రకంగా ఓ పక్కన సరోవరాలు ఉండటము, లేకపోతే ఉద్యానవనాలు ఉన్నటువంటి ప్రాంతాలు, చక్కగా ఏ దేవతా మందిరాలు ఉన్నటువంటి ప్రాంతాలలోనూ వాళ్ళ పూజలు పునస్కారాలకి, యజ్ఞయాగాలకి, అగ్నిహోత్రాలకి ఏ ఇబ్బంది రాకుండా ఉంటాయి. అవన్నీ మనకంటే కూడా అదిగో సుభద్ర ఉన్నటువంటి ఆ అంతఃపురం వైపు బాగుంటాయి కాబట్టి అక్కడ ఇద్దామా వసతి అంటున్నారు. లతాగృహేషు వసతామితి మే ధీయతే మతి లబ్ధానుజ్ఞాస్త్వయా తాత మన్యంతే సర్వయాదవా అంటూ, లబ్ధ అనుజ్ఞాస్త్వయా తాత మన్యంతే సర్వయాదవా, అలా యాదవులందరూ ఇట్లా అనుకుంటున్నారయ్యా అంటూ చెప్తే శ్రీకృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, బలవాన్ దర్శనీయశ్చ వాగ్మీ శ్రీమాన్ బహుశ్రుతః. ఇక్కడ శ్రీకృష్ణ ఉవాచ అనకుండా బలరామ ఉవాచ అని ఉంటే సరిపోయేది. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా ఉంటుంది. బలదేవ అబ్రవీత్ వాక్యం చింతయిత్వా మహాబల. ఇక్కడ బలదేవుడు అంటున్నాడు, బలరాముడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే ఈ సలహా ఇచ్చింది ఎవరంటే, సుభద్ర యొక్క గృహంలో నివసిస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది ఎవరంటే బలరాముడు ఇస్తున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మతో చెప్తున్నాడు.
కన్యాగృహే సుభద్రాయ భుక్త భోజనమిచ్చయ. హాయిగా ఈ కన్యాగృహంలో అయితే, సుభద్ర గృహంలో అయితే హాయిగా జీవించవచ్చు ఈ సన్యాసి ఎంతకాలం కావాలంటే అని చెప్పిన తర్వాత కృష్ణుడు ఇప్పుడు చెప్తున్నాడు, బలవాన్ దర్శనీయశ్చ వాగ్మీ శ్రీమాన్ బహుశ్రుత. నువ్వు శ్రీమంతుడివి, బహుశ్రుత, అన్ని వేదార్థాలు తెలిసినటువంటి వాడివి, చక్కటి వాక్శక్తి కలిగిన వాడివి, బలవాన్ బలవంతుడైన వాడివి, దర్శనీయుడైనటువంటి వాడివి. ఇట్లాంటి వాడు ఇక్కడ ఈ అర్జునుడు కూడా, ఈ యతి రూపంలో ఉన్నటువంటి వాడు కూడా ఎట్లా ఉన్నాడంటే చక్కగా సుందరంగా ఉన్నాడు, దర్శనీయంగా ఉన్నాడు, చూడచక్కని వాడు. శ్రీమాన్ వాగ్మి, మాటకారిలాగా ఉన్నాడు, చూడటానికి మాత్రం అన్ని శాస్త్రాలు తెలిసిన వాడిలాగా ఉన్నాడు. కన్యాపుర సమీపేతు నయుక్తమితి మేమతి. ఇక్కడ సహా యుక్తమితి, నయుక్తము అంటే కన్య యొక్క గృహంలో ప్రవేశపెట్టడం అంతగా బాగుండదేమో అన్నయ్య అన్నట్టుగా కృష్ణుడు ఒక మాట చెప్పి తర్వాత, సరే అన్నయ్య నువ్వు చెప్పిందే బాగుంది, నువ్వు పెద్దవాడివి అంటూ, గురు శాస్తాచ నేతాచ శాస్త్రజ్ఞో ధర్మవిత్తమ. నువ్వు ధర్మవిత్తమ, ధర్మాలన్నీ తెలిసిన వాడివి, శాస్త్రాలు తెలిసిన వాడివి, నువ్వు పెద్దవాడివి, గురువు అంటే పెద్దవాడు, కాబట్టి నీ శాసనమే మేము ఆచరించాల్సింది, నువ్వు ఆజ్ఞాపించాలి అని చెప్పి, నువ్వు చెప్పిందే బాగుందన్నయ్య అంటూ మళ్ళీ ఎక్కడా వ్యతిరేకంగా చెప్పకుండా ముందు మాత్రం ఒకసారి ఓ పుల్ల వేశాడు. కన్యాగృహంలోన ఎందుకులే, అంత యుక్తం కాదేమో అని, అవునన్నయ్య నువ్వు చెప్పిందే బాగుంది, అట్లాగే చేద్దామంటూ, త్వయోక్తం న విరుద్ధేహం కరిష్యామి వచస్తవ. తవ వచ అంటే నీ వచనాలు, న విరుద్ధేహం కరిష్యామి అంటే నీ వచనాలకి విరుద్ధంగా మేమెప్పుడు ప్రవర్తించము, ఆచరించము. త్వయా ఉక్తం, త్వయోక్తం అంటే నీ చేత చెప్పబడినటువంటి వచనములే మేము పాటిస్తామన్నయ్య అంటూ కృష్ణ పరమాత్ముడు బలరాముడికి మాట ఇచ్చి, శుభాశుభస్య విజ్ఞాత నాన్యోస్మి భువి కశ్చన. నీ మాటల కంటే శుభాశుభములు తెలిసినటువంటి వాడు ఈ భూమి మీద కశ్చన నా అంటూ కాస్త ప్రశంసించాడు. చివరికి బలరాముడు కదలకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కాస్త ప్రశంసించాలి. ఇదిగో ఇక్కడ వేశాడు బ్రహ్మాండమైనటువంటి కొటేషన్. భూమి మీద నీలాగా శుభాశుభాలు ధర్మాధర్మాలు తెలిసినటువంటి విజ్ఞాత, తెలిసినటువంటి వాడు నా అన్య, ఇంకోటి లేడన్నయ్య అంటూ ప్రశంసించాడు శ్రీకృష్ణ పరమాత్మ. దాంతో బలరాముడు కాస్త అయం దేశాతిథి, ఈ ప్రదేశానికి వచ్చినటువంటి ఈ అతిథి సన్యాసి శ్రీమాన్ సర్వధర్మభృతాంబర, సర్వధర్మభృతాంబర, సర్వధర్మాలలో శ్రేష్ఠుల్లా కనిపిస్తున్నాడు. ధృతిమాన్ వినయోపేత, ఎంత వినయ విధేయతలున్నాయో ఈ సన్యాసిలో, అసలు అన్ని ఇన్ని కాదు, చూడటానికి అలా ఉన్నాడు అమాయకుడాగా అర్జునుడు అక్కడ. ధృతిమాన్ మంచి తేజస్శాలి అయినటువంటి వాడు, వినయోపేత సత్యవాది, అని పడింది, సత్యవాది అంటే చక్కగా సద్భాషణం చేసేవాడు, మంచి మాటలు మాట్లాడేవాడు, అంటే సత్య భాషణమే చేసేవాడు. జితేంద్రియ, చక్కగా జితేంద్రియుల్లా కనిపిస్తున్నాడు, అన్ని కనిపెట్టేసినట్టు చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు. తర్వాత ఉంటుంది, జితేంద్రుడిలా కనిపిస్తున్నాడు అక్కడ అర్జునుడు బలరాముడికి. కానీ బలరాముడికి తర్వాత అర్జునుడి విషయం తెలిసి ఆ తర్వాత చెప్పే మాటలు వేరుగా ఉంటాయి, ఇక్కడ చెప్పే మాటలు వేరుగా ఉంటాయి. యతి లింగధరో హ్యేష గో విజానాతి మానసం త్వమిమం పుండరీకాక్ష నీత్వా కన్యాపురం శుభం. కృష్ణ, ఓ పుండరీకాక్ష, నీవే తీసుకువెళ్ళి ఈ యతిని తీసుకువెళ్ళి కన్యాపురం శుభం అంటే వధువైనటువంటి మన చెల్లెలైనటువంటి సుభద్ర యొక్క అంతఃపురంలో నీత్వా తీసుకువెళ్ళి అక్కడ ప్రవేశపెట్టు, అక్కడ ఆయన సుఖంగా ఉంటూ ఉంటారు అని చెప్పి పుండరీకాక్షుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికే సోదరుడైనటువంటి బలరాముడు పురమాయిస్తున్నాడు ఆ పనిని. నివేదయ సుభద్రాయే, వెళ్ళి సుభద్రకి నివేదించు, నేను చెప్పానని చెప్పు అంటూ పైగా చెప్తున్నాడు. అన్నగారైనటువంటి బలరాముడు పంపించాడు, ఇతన్ని జాగ్రత్తగా చూసుకోమని సుభద్రకి నేను చెప్పానని చెప్పు అంటూ చెప్తున్నాడు. అదేదో దొంగ ఇంటి తాళాలు దొంగగా ఇచ్చినట్టుగా ఉంది పరిస్థితి. ఆయన ఏమన్నా సుభద్ర కోసం అని చెప్పి సన్యాసి వేషం ధరించాడు అర్జునుడు అంతటి వాడే. ఈ బలరాముడు ఏమన్నా తీసుకువెళ్ళి సుభద్ర యొక్క అంతఃపురంలోనే ఇతన్ని నివాసం ఉంచమని చెప్పి కృష్ణుణ్ణి పురమాయిస్తున్నాడు. నివేదయ సుభద్రాయై మద్వాక్య పరిచోదిత, మద్వాక్యం అంటున్నాడు అంటే నా మాటగా చెప్పు వెళ్ళి సుభద్రకి, ఏ లోటు రాకుండా చూసుకోమను. భక్ష్యై భోజ్యైశ్చ పానైశ్చ అన్నైరిష్టైశ్చ పూజయా, భక్ష్య భోజ్య పానములతో, అనేక విధాలైనటువంటి అన్నములతో, ముష్టాన్నములతో, పిండి వంటలతో పూజయా
ఇతన్ని గౌరవంగా పూజించమని చెప్పి నా సోదరైన సుభద్రకి నువ్వు చెప్పు కృష్ణ అన్నాడు బలరాముడు. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సుభద్రాహరణ పర్వణి 40 సమాప్త. 240 అధ్యాయాలు పూర్తయినాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ అధ్యాయం అంతా కూడా 30 శ్లోకాలు కూడా కొన్ని కొన్ని ప్రతులలో, అంటే ఉత్తరాది ప్రతులలో మనకు కనిపించదు. కేవలం దక్షిణాది ప్రతిలో మాత్రమే ఇది కనిపిస్తుంది ఈ భాగం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవ.